హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము శాతవాహనస్ హిస్టరీ గురించి చూసాము. సో ఈ వీడియోలో వచ్చి పోస్ట్ శాతవాహన రూలర్స్ గురించి అండ్ వాళ్ళ సోషల్ అండ్ ఎకనామిక్ హిస్టరీ గురించి చూద్దాం. సో ముఖ్యంగా శాతవాహనంతర రాజుల్లో ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చి ఇక్ష్వాకుస్, సాలంకైనాస్ అండ్ విష్ణుకుండిన్స్ అనమాట. ఇక్కడ కూడా పొలిటికల్ హిస్టరీ కవర్ చేసేది ఏమీ లేదు. ముఖ్యంగా సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళ కాలంలోని రిలీజియన్, లాంగ్వేజ్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి కవర్ చేస్తాము. సో ఇది టాపిక్స్ ఇవాళ కవర్ చేసే వీడియోలో. వాళ్ళ కండిషన్స్ ఏంటి, శాతవాహనస్ అయిపోగానే నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏంటి, నెక్స్ట్ ఎకనామిక్ కండిషన్స్ ఏంటి. సిలబస్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎకనామిక్, సోషల్, రిలీజియస్ కండిషన్స్, లాంగ్వేజ్ డీటెయిల్స్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి. లాస్ట్ 3 ఎగ్జామ్స్లో ఒకసారి అడుగున్నారు ఈ టాపిక్ మీద క్వశ్చన్. అది కూడా పొలిటికల్ ఫార్చ్యూన్స్ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇక్ష్వాకుస్. కమింగ్ టు పోస్ట్ శాతవాహనస్ కండిషన్స్. సో శాతవాహనస్ వాళ్ళ డైనాసిటీ డిక్లైన్ అయిపోగానే వాళ్ళలో అక్కడ ఉన్న ఇక్ష్వాకుస్ ఒక సామంతరాజులని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్కి వచ్చారు. వీళ్ళు రూల్ చేసింది కృష్ణా గుంటూరు, ప్రజెంట్ కృష్ణా గుంటూరు రీజియన్లో. అండ్ క్యాపిటల్ వచ్చి విజయపురి, విచ్ ఇస్ నియర్ అరౌండ్ నాగార్జునకొండ. ఇక్ష్వాకుస్ వాళ్ళు హిందూ ఫెయిత్ అయినప్పటికీ వాళ్ళ రాయల్ లేడీస్ బుద్ధిస్ట్ని బాగా ప్యాటర్నైజ్ చేశారు. అంతేకాకుండా వాళ్ళ రాజులో వీరపురాణ అనే అతను వాళ్ళ పేరెంటల్ ఆన్స్ ఇన్ఫ్లుయెన్స్ వలన స్ట్రాంగ్ బుద్ధిస్ట్ ఫాలో అయ్యారు. సో ఈ టైంలో మనకి నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్స్కి చాలా లిబరల్ డొనేషన్స్ చేయడం జరిగింది ఇక్ష్వాకుస్ రాయల్ లేడీస్ నుంచి. అంతేకాకుండా ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా ప్రాకృత లాంగ్వేజ్లోనే ఉన్నాయి. సాంస్క్రిట్ ఇంకా పూర్తిగా రిప్లేస్ చేయలేదు ఈ టైంలో, జస్ట్ ట్రాన్సిషన్లో ఉంది అంతే. సో ఇక్ష్వాకుస్ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళలో సాలంకైనాస్. వీళ్ళు 100 years, దాదాపు ఆల్మోస్ట్ 1 century దాకా రూల్ చేశారు. వీళ్ళు ప్రెసెంట్ డే వెస్ట్ గోదావరి రీజియన్ వెంగి క్యాపిటల్గా రూల్ చేశారు. వెంగి వచ్చి ప్రెసెంట్ డే పెదవేగి నియర్ ఏలూరు దగ్గర వస్తుంది. వీళ్ళు అయిపోగానే నెక్స్ట్ ఈస్టర్న్ చాళుక్యాస్ వాళ్ళు ఈ ఏరియాని కంట్రోల్ చేశారు. అదే టైంలో కాంటెంపరీగా విష్ణుకుండిస్ కూడా ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రెసెంట్ డే మోడర్న్ శ్రీశైలం దగ్గర వీళ్ళ నేటివ్ హోమ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే 4th century మధ్యలో నుంచి సాంస్క్రిట్ ఈ ఇన్స్క్రిప్షన్ రైటింగ్స్లో కానీ కంప్లీట్గా ప్రాకృతిని రిప్లేస్ చేయడం జరిగింది. ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాము. శాతవాహనస్ అయిపోగానే కండిషన్స్ ఎలా ఉన్నాయో. పొలిటికల్ సిచ్యువేషన్ చూసినట్లయితే శాతవాహనస్ టైంలో అది డెక్కన్ బేస్డ్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఎంటైర్ డెక్కన్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. వాళ్ళు అయిపోగానే ఇట్ బికేమ్ మోర్ లైక్ కోస్టల్ ఏరియా బేస్డ్ పాలిటిక్స్. ఈ ఇక్ష్వాకుస్ కానీ సాలంకైనాస్ కానీ వీళ్ళందరూ కోస్టల్ అందరికీ నిమిత్తమయ్యారు. అందువలన తెలంగాణ రీజియన్, అలానే పాక్షితంగా రాయలసీమ రీజియన్ వాళ్ళ పొలిటికల్ ప్రివిలెన్స్ తగ్గిపోయింది. ఆ పొలిటికల్ ప్రివిలెన్స్ తగ్గిపోవడానికి కారణం కూడా ముఖ్యంగా వచ్చి ఇంటర్నల్ ట్రేడ్ డిక్లైన్ అవ్వడం వలన, శాతవాహనస్ పీరియడ్లో ఉన్న ట్రేడ్ డిక్లైన్ అవ్వడం వలన ఆ రీజియన్లో ఉన్న ముఖ్యమైన నగరాలన్నీ కొలాప్స్ అవ్వడం జరిగినది. అదేవిధంగా ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ వైపు మైగ్రేట్ అవ్వడం జరిగింది. డీఇండస్ట్రియలైజేషన్ అని చెప్పుకోవచ్చు ఆ ఫేజ్లో. అండ్ అగ్రికల్చర్ హెస్ బికేమ్ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఆపరేషన్ అట్ దిస్ పీరియడ్. ఇక్ష్వాకుస్ వాళ్ళు దాదాపు 50 years దాకా యునైటెడ్ ఆంధ్ర రీజియన్ని రూల్ చేసినారు. వీళ్ళ తర్వాత పొలిటికల్ ఇంటిగ్రిటీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ చాళుక్యస్ వచ్చే వరకు దెర్ ఇస్ నో పొలిటికల్ స్టెబిలిటీ ఇన్ దిస్ ఆంధ్ర రీజియన్. వీళ్ళు కొలాప్స్ అయిపోగానే నెక్స్ట్ ఆంధ్ర రీజియన్ని 3 partsగా లేదంటే 3 regionsగా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి కళింగ రీజియన్, దట్ ఈస్ ద నార్త్ కోస్టల్ ఆంధ్ర. వెంగి వచ్చి సెంట్రల్ రీజియన్, ఆంధ్రపదం వచ్చి రిమైనింగ్ రీజియన్. ఇక్ష్వాకుస్ వాళ్ళు చూసినట్లయితే పబ్లిక్ అండ్ రాయల్ ప్యాటర్నేజ్ ఆఫ్ బుద్ధిజం కూడా తగ్గుతూ వచ్చింది. కేవలం ఇక్ష్వాకులో ఒకరిద్దరు కింగ్స్ తప్పిస్తే మిగతా వాళ్ళెవరు పెద్దగా బుద్ధిజంకి ప్యాటర్నేజ్ చేసింది లేదు. పబ్లిక్లో కూడా ప్రజాదరణ కూడా తగ్గిపోతూ వచ్చింది. ఎందువల్లంటే పురాణిక్ హిందూయిజం పెరుగుతూ ఉంది ఈ పీరియడ్లో. లైక్ శైవిజం, వైష్ణవిజం, దే హ్యావ్ రిప్లేస్డ్ బుద్ధిజం స్లోలీ. అలానే ప్రాకృత లాంగ్వేజ్ కూడా రిప్లేస్ అయిపోవడం జరిగింది సాంస్క్రిట్ చేత. నెక్స్ట్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్.
సో ఇక్ష్వాకుస్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బేసికలీ శాతవాహనాస్ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్హెరిటెన్స్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మోర్ లైక్ సామంత రాజులు ఆర్ ఫ్యూడల్ లార్డ్స్ అండర్ శాతవాహనస్. సో దే ఇన్హెరిటెడ్ ద ఎగ్జిస్టింగ్ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ కూడా కింగ్ అండ్ కాన్సెప్ట్ చూసామంటే కింగ్ ఇస్ ద హెడ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా వాళ్ళు మొనార్కీ అండ్ ఇన్హెరిటెన్స్ బేస్ మీద ఉంటుంది వాళ్ళ రాజ్యం అంతా. He is assisted by ministerial council and titles like ధర్మ మహారాజు, పంచమ లోకపాలక ఇట్లాంటివి వాళ్ళు పెట్టుకోవడం జరిగినది. వీళ్ళు వేదిక్ హిందూయిజంని కూడా ఇంకా ఫాలోయర్స్ కాబట్టి ఇట్లాంటి యాగాలు మనం చూడొచ్చు. అశ్వమేధ యాగం కానీ రాజసూయం యాగం కానీ టు షో దేర్ సావరెంటీ. నెక్స్ట్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ మిషనరీ. అడ్మినిస్ట్రేషన్ మిషనరీ అంటే ముఖ్యంగా ఫ్యూడల్ లార్డ్స్ ఉండేవాళ్ళు, అంటే వాళ్ళు సామంతరాజులు అని తెలుగులో అంటారు, కింగ్ కింద. వాళ్ళు ఇలా టైటిల్స్ వచ్చి మహాదండ నాయక లాంటి బిరుదులు కూడా ఉండేవి. వీళ్ళు రాజుని కింగ్స్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ కూడా ప్రావిన్సెస్ అనేవి కూడా ఉన్నాయి ఇక్ష్వాకు స్పిరిట్ లో కూడా. ఇంకా మనము ఈ 3 కింగ్డమ్స్ గురించి చూసినట్లయితే ఈ ప్రావిన్సెస్ యొక్క పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్ష్వాకుస్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రావిన్సెస్ ని రాష్ట్ర అనేవాళ్ళు, విచ్ వాస్ రూల్డ్ బై మహాదండ నాయక అని, లేదంటే మహాసేనాధిపతి అని. సో వీళ్ళు బేసికలీ సామంత రాజులని చెప్పుకోవచ్చు. అలానే సాలంక నాయల వాళ్ళ కింగ్డమ్ లో వచ్చి ప్రావిన్సెస్ ని విషయాస్ అనేవాళ్ళు. ఆ విషయాన్ని రూల్ చేసేవాళ్ళు విషయాధిపతి. నెక్స్ట్ విష్ణుకుండీస్ వాళ్ళు వచ్చి ఈ 2 పేర్లు వాడటం జరుగుతుంది ప్రావిన్సెస్ ని. లైక్ రాష్ట్ర అయినా అంటారు, లేదంటే విషయ అని కూడా 2 వాడటం జరుగుతుంది. అలానే దాన్ని రూల్ చేసేవాళ్ళని విషయాధిపతి అంటారు. మళ్ళీ ఇక్కడ జ్యుడిషియరీలో చూసామంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. పోస్ట్ శాతవాహన కండిషన్స్ లో కింగ్ సుప్రీం అనే విషయం తెలిసింది. అండ్ కింగ్స్ కోర్ట్ ఇస్ బేసికలీ లైక్ ఏ హైయెస్ట్ కోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ అనుకోవచ్చు. ఇక్కడ యూనిక్ ఫీచర్ ఏంటంటే ఈ టైంలో దేర్ యూస్ టు బి ట్రయల్ బై ఆర్డియల్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ కేసెస్. అదే లాటిన్ లో జుడిషియం డే అంటారు. అంటే ఇక్కడ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అని దాని లిటరల్ మీనింగ్. సో ఒక మనిషి నిజాయితీని లేదంటే అతని యొక్క ఇన్నోసెన్స్ తెలియాలంటే దేవుడే చూపిస్తాడు అన్నది. దట్ ఈస్ బేసికల్ డెఫినేషన్ వచ్చి ఇఫ్ ఇన్నోసెంట్ హీ విల్ బి ఎక్స్కల్పేటెడ్ త్రూ డివైన్ ఇంటర్వెన్షన్ అని. దివ్య పరీక్షలు అని తెలుగులో కూడా అంటారు దీన్ని. అంటే నిప్పు, నీరు, పాయిజన్ ఇట్లాంటి వాటి ద్వారా ఇన్నోసెన్స్ ని రుజువు చేస్తారు. సో ట్రయల్ బై ఆర్డియల్ అనే కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ మనకి ఏన్షియంట్ అండ్ మెడివల్ పీరియడ్ లో అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఉండగా కింగ్స్ మాత్రం వాళ్ళ డెసిషన్స్ లో చాలా వరకు నిర్పాక్షితంగా లేదంటే ఇంపార్షియల్ గా ఉండేవాళ్ళు. కమింగ్ టు ద ఎకనామిక్ కండిషన్స్ డ్యూరింగ్ పోస్ట్ శాతవాహనస్ కండిషన్. సో ఎకనామిక్ కండిషన్స్ లో స్టేట్ కి ప్రైమరీ ఇన్కమ్ ఏంటంటే ల్యాండ్ ట్యాక్స్ లేదంటే ల్యాండ్ రెవెన్యూ. ఓకే, అలానే జనాల్లో ప్రైమరీ ఆక్యుపేషన్ అట్ దిస్ టైమ్ ఇస్ అగ్రికల్చర్. అదేవిధంగా అగ్రికల్చర్ కోసము స్టేట్ వచ్చి కొత్త ల్యాండ్ తీసుకురావడం జరుగుతున్నది. లైక్ ఫారెస్ట్ ని కట్ డౌన్ చేసి దాన్ని కల్టివేషన్ కింద తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఇరిగేషన్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ ఫార్మ్స్ త్రూ కెనల్స్ కానీ, చిన్న చెరువులు కట్టడం కానీ ఇట్లాంటివి కన్స్ట్రక్షన్ జరగడం ఉంది. ఈ పీరియడ్ లో మనం చూసినట్లయితే బ్రాహ్మిన్స్ కి లేదంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ల్యాండ్ డొనేషన్ చేయడం చాలా సర్వసాధారణ విషయం అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఇచ్చే ల్యాండ్ కంప్లీట్ గా కింగ్డమ్ లో ఉన్న ల్యాండ్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేవాళ్ళు కాదు. కేవలం రాజు కింద వచ్చే ల్యాండ్ మాత్రమే గిఫ్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చి ఆర్టిసన్స్ హ్యాండిక్రాఫ్ట్స్ డీటెయిల్స్ గురించి. Villages possess various kinds of handicrafts, cottage industries in which they are self-sufficient without depending or trading much with external economies. So ఇక్కడ పొలిటికల్ డీసెంట్రలైజేషన్ జరగటం జరుగుతుంది ఎకనామిక్ లైఫ్లో. వాళ్ళు విలేజెస్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవాళ్ళు. అదేవిధంగా డొమెస్టిక్ ట్రేడ్ ఈజ్ డామినేటెడ్ బై ద వైశ్యాస్ కమ్యూనిటీస్. మనం శాతవాహన యుగంలో చూసినాము నిగమ సభాస్ లేదంటే శ్రేణీస్ అంటే గిల్డ్స్ ఆర్ మర్చెంట్స్ గిల్డ్స్ అని అంటారు. నిగమ సభాస్ వచ్చి సిటీస్ యొక్క ఎకనామిక్ అఫైర్స్ ని మెయింటైన్ చేసేదానికి ఫామ్ అయిన ఒక అసోసియేషన్ టైపు. ఇవి శాతవాహన పీరియడ్ లో ఫామ్ అయ్యాయి. ఇక్ష్వాకు టైంలో కూడా ఉన్నాయి, కానీ మనం ఇన్స్క్రిప్షన్స్ బట్టి చూసామంటే ఇక్ష్వాకు తర్వాత ఇట్లాంటి శ్రేణీస్ కానీ నిగమ సభాస్ కానీ వాటి
డామినేషన్, వాటి యొక్క డామినెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. ముఖ్యంగా ట్రేడ్ తగ్గిపోవడం వెనకాల రీజన్స్ ఏంటంటే రోమన్ ఎంపైర్ ఫాలో అవ్వడం. రోమన్ ఎంపైర్ వచ్చి బిజంటైన్ ఎంపైర్గా మారిపోయింది. సో వాళ్ళు రోమన్ ఎంపైర్ యొక్క ఫారిన్ ట్రేడ్ రిలేషన్స్ అంతా తగ్గిపోయి, అందువలన పోస్ట్ ఇక్ష్వాకు కండిషన్స్, పోస్ట్ ఇక్ష్వాకు పీరియడ్లో ఫారిన్ ట్రేడ్ చాలా మినిమైజ్గా ఉండేది. మనకి కాయిన్స్ కూడా పెద్దగా కనిపించేవి కాదు, ఫారిన్ కంట్రీస్ యొక్క కాయిన్స్ ఇక్కడ. బట్ స్టిల్ నాగార్జునకొండలో మనకి కాయిన్స్ కొన్ని దొరుకుతాయి. సిన్స్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ యాజ్ అన్ ఎడ్యుకేషనల్ సెంటర్, బయట దేశాల యొక్క స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ కాయిన్స్ కూడా కొన్ని ఇక్కడ దొరికినాయి. నెక్స్ట్ వచ్చి పోస్ట్ శాతవాహన కండిషన్లో అంత పెద్ద డెక్కన్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయి చిన్న చిన్న కింగ్డమ్స్ రావడం వలన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఎక్కువైంది. సో దాని వలన దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే స్మాల్ కింగ్డమ్స్ మధ్య డిస్ప్యూట్స్ పెరిగాయి. ఎక్కడైతే డిస్ప్యూట్స్ లేదంటే ఇన్స్టెబిలిటీ ఉంటుందో అక్కడ ఇండస్ట్రీస్ గ్రోత్ కానీ ట్రేడ్ ఆర్ కాటేజ్ ఇండస్ట్రీస్ వీటి యొక్క గ్రోత్ డిక్లైన్ అవుతుంది. సో కాన్సిక్వెంట్లీ దీన్ని అఫెక్ట్ అయిన జనాలందరూ అగ్రికల్చర్ లేదంటే విలేజెస్కి మైగ్రేట్ వచ్చేస్తుంది. సో అదే ఇక్కడ ప్రెషర్ ఆన్ అగ్రికల్చర్ హ్యాస్ ఇంక్రీస్ డ్యూ టు ద మైగ్రేషన్. అట్ ద సేమ్ టైం ట్రేడ్ ఇండస్ట్రీస్ ఇవంతా తగ్గటం వలన మనకి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి డొనేషన్స్ కూడా తగ్గటం జరిగింది. నెక్స్ట్ వచ్చి దాని కాన్సిక్వెన్సెస్ ఆల్సో కొన్ని ఏన్షియంట్ టౌన్స్ లేదంటే రహదారులు ఆల్సో దే హ్యావ్ బికమ్ ఇన్విజిబుల్ ఇన్ దిస్ పీరియడ్. సో గ్లోరియస్ సివిలైజేషన్ ఆఫ్ శాతవాహనస్ పీరియడ్ అని ఏదైతే అనుకున్నామో ముందు, అదే ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. అండ్ ఇట్ హ్యాస్ రిప్లేస్డ్ విత్ ద సెల్ఫ్ సఫిషియంట్ క్లోజ్డ్ ఎకానమీ విలేజెస్ అని విలేజ్ ఎకానమీస్ అని చెప్పుకోవచ్చు. సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ పోస్ట్ శాతవాహన కండిషన్ పీరియడ్. సో మనము విలేజెస్ ఎప్పుడైతే క్లోజ్డ్ ఎకానమీస్గా సెల్ఫ్ సఫిషియెంట్గా అయ్యాయో, అదేవిధంగా ఫారిన్ కంట్రీస్తో లేదంటే డొమెస్టిక్ ట్రేడ్ ఎప్పుడైతే తగ్గాయో సోషల్ కండిషన్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందువల్లనే వర్ణ సిస్టమ్ అనేది బాగా రిజిడ్ అయింది ఈ ఫేజ్లో. వర్ణశంకర అని ఏదైతే గౌతమిపుత్ర శాతకాన్ని ప్రివెంట్ చేశాడో ముందు కాలంలో, నౌ ఇట్ హ్యాస్ బికమ్ ద డ్యూటీ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కింగ్. నెక్స్ట్ వచ్చి బ్రాహ్మిన్స్కి రెమ్యునరేషన్ ఇవ్వడం కానీ పెరిగింది. ఆ రెమ్యునరేషన్ కూడా అగ్రహారాస్ లేదంటే మాన్యాస్ రూపంలో ఇచ్చేవాళ్ళు. ఇటువంటి డొనేషన్స్ అంతా ఈ పీరియడ్లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. మాన్యస్ అనేది బేసికలీ అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్ అన్నట్టు. సో దాని నుండి వచ్చే ప్రొడ్యూస్ అంతా కంప్లీట్గా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే వాడుకునేవాళ్ళు వితౌట్ గివింగ్ ఎనీథింగ్ టు ద స్టేట్. ఓకే, నెక్స్ట్ ఇదే బ్రాహ్మిన్స్ వాళ్ళందరికీ ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. దట్ ఈస్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఎనీ కల్టివేషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కల్టివేషన్కి హెల్ప్ చేసేదంతా శూద్రాస్ అనమాట. నెక్స్ట్ డొనేషన్స్ ఆఫ్ విలేజెస్ ఆల్సో యూస్ టు ఎగ్జిస్ట్ అట్ దిస్ పీరియడ్. విలేజెస్ డొనేషన్ అంటే బేసికలీ దాని నుంచి వచ్చే రెవెన్యూ వారికి బ్రాహ్మిన్స్కి వెళ్తుండేది. ఈ డొనేషన్స్ ఆఫ్ విలేజెస్ అనే కాన్సెప్ట్ కేవలం బ్రాహ్మిన్స్కే కాదు, కింగ్ కొంతమంది రాయల్ అఫీషియల్స్కి కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళ నోబెల్స్ అని కూడా అంటారు. బట్ కండిషన్ ఏంటంటే వాళ్ళు కొంత షేర్ వారికి ట్రిబ్యూట్ అయినా అనుకోవచ్చు, కొంత ట్రిబ్యూట్ వారికి కింగ్కి ఇచ్చేవాళ్ళు. ఒకవేళ అలా ఇవ్వకపోతే ఏదైనా అవసరం వచ్చినప్పుడు కింగ్కి అసిస్టెన్స్ చేయడం లాంటివి జరిగేది. నెక్స్ట్ ఈ పీరియడ్లో వర్ణ సిస్టమ్ హ్యాస్ ఫాలోడ్ దేర్ ప్రొఫెషన్స్ మెటిక్యులస్లీ అండ్ నో వన్ హ్యాస్ యాక్సెప్టెడ్ నాన్ నేటివ్ ప్రొఫెషన్స్. సో వాళ్ళ పూర్వీకులు ఏ ప్రొఫెషన్ అయితే ఉండేవాళ్ళో అదే ప్రొఫెషన్ని నెక్స్ట్ జనరేషన్స్ కూడా పనిచేయడం జరిగింది. కొత్తగా ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి. Based on their professions, people have formed into a group and slowly these groups have started becoming into cash group in this period. So వాళ్ళ అవసరాల కోసం చూసుకునే విధంగా గ్రూప్ని ఫామ్ చేస్తున్నారు. కాలక్రమేణా ఈ గ్రూప్స్ని క్యాష్ గ్రూప్స్గా మారిపోయి ఉన్నాయి. అండ్ క్యాష్ బేస్డ్ ప్రొఫెషన్స్ అని అనడం కూడా జరుగుతుంది ఈ టైం తర్వాత. ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ కొత్తగా ఫామ్ అయిన ప్రొఫెషనల్ గ్రూప్స్ కానీ లేదంటే క్యాష్ గ్రూప్స్ కానీ దే వర్ ఆల్ కన్సిడర్డ్ అంటే శూద్ర వర్ణ, లైక్ ఫోర్త్ వర్ణ కింద వస్తాయి ఇవంతా. నెక్స్ట్ వచ్చి రిలీజియన్ గురించి. ఈ టైంలో రిలీజియన్ పోస్ట్ శాతవాహన కండిషన్, రిలీజియస్ కండిషన్ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనుకోవచ్చు. ఎందుకంటే బుద్ధిజం అనేది బాగా డిక్లైన్ అయిన ఫేస్ ఇదే.
అదేవిధంగా వేదిక్ హిందూయిజం కానీ పురాణిక్ హిందూయిజం కానీ బాగా స్ట్రాంగ్ అయిన ఫేస్ కూడా ఇదే. సో అది చూద్దాం. వేదిక్ హిందూయిజం చూసినామంటే ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద శాతవాహన పీరియడ్ ఇట్ సెల్ఫ్, బట్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ప్యాట్రనేజ్ ఈవెన్ ఇన్ దిస్ పీరియడ్. సో అది కంటిన్యూ అవుతా వచ్చింది. వేదిక్ రిచువల్స్ లైక్ అశ్వమేధ యాగం ఆర్ రాజసూయాది యాగం ఆర్ అగ్నిష్ణోమ అనే యాగాలు కింగ్స్ చేస్తుండే వాళ్ళు టు షో దేర్ సవరెంటీ. విష్ణుకుండిస్ టైంకి వచ్చేసరికి ఇలాంటి యాగాలు చేయడం చాలా ఎక్కువ పెరిగిపోయింది. మనం చూసినట్లయితే వేదిక్ హిందూయిజం యూజువల్లీ రాయల్ లెవెల్లోనే ఉండేది, కామన్ పీపుల్కి దగ్గరలో ఉండేది కాదు, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ దర్ లెవెల్. సో వాళ్ళ కోసం అన్నట్టుగా పురాణిక్ హిందూయిజం కూడా రీచ్ అయింది ఫర్ కామన్ పీపుల్. సో పురాణిక్ హిందూయిజంలో ముఖ్యంగా శైవిజం ఆర్ వైష్ణవిజం ఆ రెండు బ్రాంచెస్గా ఉండేది ఈ టైంలో. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో వేదిక్ నుంచి పురాణిక్ హిందూయిజంకి, ఇది శాతవాహన పీరియడ్లోనే స్టార్ట్ అయింది, కానీ ఈ పోస్ట్ శాతవాహన కండిషన్లో బాగా స్ట్రాంగ్ అయింది ఇది. సో కింగ్ అయితే ఈ వేదిక్ హిందూయిజంని ఫేవర్ చేస్తుండేవారు ముఖ్యంగా, కానీ కామన్ పీపుల్ మాత్రము శివకేశవులని పూజిస్తుండేవాళ్ళు. దట్ ఈస్ టువర్డ్స్ ద పురాణిక్ రిలీజియన్స్. అండ్ స్లోలీ ఇట్ హ్యాస్ గెయిన్డ్ స్ట్రాంగ్ ఫాలోయర్స్ ఈ పీరియడ్లోనే. కేవలం శివకేశవులనే కాకుండా గణపతిని, శక్తి దేవతలను కూడా పూజించడం జరిగింది. ఇంకా వాళ్ళ కోసం అన్నట్టుగా టెంపుల్స్ కూడా కట్టడం బాగా ఎక్కువైంది. నెక్స్ట్ వచ్చి ఇక్ష్వాకుస్ వాళ్ళు శివ ఫాలోయర్స్. మిగతా కింగ్స్ని చూసుకున్నామంటే రెండు రిలీజియన్స్, దట్ ఈస్ ద శైవిజం అండ్ వైష్ణవిజంని ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకొకటి వచ్చి ఇక్ష్వాకు పీరియడ్లో ప్రాబ్లీ ఆంధ్రదేశంలో లేదంటే దక్షిణ పదంలో ఫస్ట్ టైం టెంపుల్స్ కట్టడం మొదలైంది. కాకపోతే శైవిజం వైష్ణవిజం ఈ స్టేజ్లో ఈ పీరియడ్లో పెరిగినా కానీ వాటి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలేదు. సో పీపుల్ హ్యావ్ బీన్ టాలరెంట్ టువర్డ్స్ ఈచ్ అదర్ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చి పురాణాస్ కానీ మహాభారత, రామాయణ లాంటి ఎపిక్స్ కానీ ఇంకా మైథాలజీ కానీ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ అమంగ్ ద కామన్ పీపుల్ వెరీ మచ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఇంకా కొత్త విషయం ఏంటంటే ఈ పీరియడ్లో టెంపుల్స్ పెరగడం జరిగింది. ఆ టెంపుల్స్ కేవలం పురాణిక్ హిందూయిజం యొక్క మేజర్ సెంటర్సే కాకుండా ప్రజల యొక్క సోషల్ లైఫ్కి కూడా ఇంపార్టెంట్ సెంటర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి బుద్ధిజం గురించి. ఎప్పుడైతే వేదిక్ అండ్ పురాణిక్ హిందూయిజంకి ప్యాటర్నేజ్ బాగా పెరిగిందో బుద్ధిజంకి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అమంగ్ ద బోత్ కింగ్స్ అండ్ కామన్ పీపుల్. మహాయాన బుద్ధిజం ఈ పీరియడ్లోనే స్టార్ట్ అయింది, లైక్ 2nd century ADలో స్టార్ట్ అయింది, లైక్ ద ఎండ్ ఆఫ్ ద శాతవాహన పీరియడ్లో. సో మహాయాన బుద్ధిజం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బుద్ధాన్ని విగ్రహంగా కూడా పూజించడం మొదలైంది. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ హ్యాస్ లాస్ట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ తథాగత ఆఫ్ బుద్ధ. ఇంకాస్త ఎక్స్ట్రీమ్ వర్షన్ ఏంటంటే ఈ ఫేస్లో బుద్ధాని కేవలం సెపరేట్ రిలీజియన్కి కాకుండా హిందూయిజం కిందనే పూజించడం కూడా అయింది. బుద్ధాని లార్డ్ విష్ణువులో ఒకనొక అవతారంగా భావించేవాళ్ళు. ఎంత డిక్లైన్ అయినప్పటికీ కూడా ఇక్ష్వాకు పీరియడ్లో ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ బుద్ధిజం హ్యాస్ బికమ్ వెరీ మచ్ పాపులర్ అండ్ నాగార్జునకొండ హ్యాస్ బికమ్ ద ఎపి సెంటర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో బయట దేశాల నుంచి కూడా వచ్చి నేర్చుకునేవాళ్ళు బుద్ధిజం గురించి నాగార్జున సెంటర్లో. కాకపోతే ఇక్ష్వాకు పీరియడ్ అయిపోగానే అది కూడా కంప్లీట్గా డిక్లైన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి బుద్ధిజం యొక్క డిక్లైన్ వెనకాల రీజన్స్ కొన్ని చూద్దాము. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ వచ్చి ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం రీజన్ లైస్ ఇన్ ఎకనామిక్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ అట్ దిస్ పీరియడ్. అప్పటిదాకా వీళ్ళకి మేజర్ ప్యాట్రన్స్ ఎవరంటే ట్రేడర్స్ కానీ ఆర్టిజన్స్ కానీ ఇట్లాంటి ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిందో బుద్ధిజం యొక్క ప్యాటర్నేజ్ కూడా బాగా తగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చి బుద్ధిజంలోనే డిఫరెంట్ గ్రూప్స్ హ్యావ్ ఎవాల్వ్డ్, లైక్ హినాయన బుద్ధిజం, మహాయాన, వజ్రాయన అలాంటి డిఫరెంట్ గ్రూప్స్ ఎవాల్వ్ అయిపోయేసరికి ఇట్ హ్యాస్ టోటలీ వీకెండ్ ద యూనిటీ ఆఫ్ బుద్ధిజం ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వచ్చి ఎప్పుడైతే మహాయాన బుద్ధిజం పెరిగిందో ఇట్ హ్యాస్ లాస్ట్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ గౌతమ్ బుద్ధ. సో ఈ చైత్యాస్ అలాంటి వాటిని కానీ అవి టెంపుల్స్ లాగే అయిపోవడం జరిగింది. సో హిందూ గాడ్స్ని కానీ బుద్ధాని కానీ వర్షిప్ చేసే విధానం ఆల్మోస్ట్ సేమ్ అయిపోయింది ఈ మహాయాన బుద్ధిజం తర్వాత. నెక్స్ట్ వచ్చి వాళ్ళ లిటరేచర్ వర్క్స్లో కానీ అంతా ప్రాకృత్ వాడుతుండేవాళ్ళు టిల్
శాతవాహన పీరియడ్లో లేటర్ స్టేజ్ వాళ్ళు సాంస్క్రిట్కి మారడం జరిగింది. సో వెన్ ఇట్ హ్యాస్ చేంజ్ టు సాంస్క్రిట్, ఇట్ ద ఎంటైర్ లిటరేచర్ వర్క్స్ హ్యావ్ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ ద పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్కి సాంస్క్రిట్ తెలిసేది కాదు. ఇట్స్ లిమిటెడ్ టు ద రాయల్ క్లాస్ ఆర్ ప్రివిలేజ్ క్లాస్ మాత్రమే సాంస్క్రిట్ అనేది. ఇంకొకటి వచ్చి ఆంధ్రదేశంలో అప్పుడు కొంతమంది మిషనరీ టీచర్స్ ఉన్నప్పటికీ కానీ వాళ్ళు ఈ బుద్ధిజంని ప్రాపగేట్ చేసడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం వలన కూడా ఇది ప్రజల్లోకి స్ప్రెడ్ కాలేకపోయింది. నెక్స్ట్ వచ్చి ఇదే టైంలో బుద్ధిజం డిక్లైన్ అవుతున్న కాలంలో కొత్త బ్రాంచ్ లైక్ వజ్రాయన ఆర్ తాంత్రిక బుద్ధిజం అని పిలువబడే కొత్త బ్రాంచ్ ఎవాల్వ్ అయింది. సో వీళ్ళు ఏమంటే తాంత్రిక్ ఎడ్యుకేషన్ని వాడేవాళ్ళు, దీని యొక్క ప్రొపనెంట్స్ అంతా. బట్ స్టిల్ it couldn't influence the common people, and slowly Buddhist centers have become isolated and scattered away. ఎక్కడో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుండేవి ఈ పీరియడ్ నుంచి. సో బుద్ధిజం యొక్క ఇంపార్టెన్స్ పూర్తి తగ్గిపోయి హిందూయిజం, దట్ ఈస్ ద పురాణిక్ హిందూయిజం పెరిగింది ఈ ఇక్ష్వాకుస్ తర్వాత పీరియడ్ నుంచి. నెక్స్ట్ వచ్చి లాంగ్వేజ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ పోస్ట్ శాతవాహనాస్ పీరియడ్. లాంగ్వేజ్ అంటే ముందు లిటరేచర్ గురించి చూద్దాం. ఈ పీరియడ్లో వేదిక్ రిలీజియన్ బాగా పెరిగిపోవడం వలన దాని యొక్క బై ప్రోడక్ట్ వచ్చి సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోయింది వేదిక్ రిలీజియన్తో పాటు. సాంస్క్రిట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత పెరిగిందంటే అప్పటిదాకా ప్రాకృతి వాడుతున్న బుద్ధిజం లిటరేచర్ వర్క్స్ అంతా కానీ ఇది సాంస్క్రిట్ సైడ్ మారిపోయింది. సో మనకి సముద్రగుప్త యొక్క ఇన్స్క్రిప్షన్లో కూడా ఇదే తెలుపబడుతున్నది, సాంస్క్రిట్ బాగా వాడుతున్నారని. ఈ ట్రాన్సిషన్ గమనించమంటే ఇక్ష్వాకుస్ పీరియడ్లో ఇనిషియల్ ఇయర్స్లోనే ప్రాకృత ఇన్స్క్రిప్షన్స్ కనిపించేది. అలానే వాళ్ళ యొక్క కాంటెంపరీస్ ఏన్షియంట్ పల్లవాస్ కూడా కొద్దిగా ప్రాకృత ఇన్స్క్రిప్షన్ వాడుతున్నారు. బట్ ఆ తర్వాత కంప్లీట్గా సాంస్క్రిప్ట్ ఇన్స్క్రిప్షన్స్కే మారిపోయారు కింగ్స్ అందరూ. ఎప్పుడైతే సాంస్క్రిట్ అనేది లింగ్వా ఫ్రాంకా అయిపోయిందో కల్చర్ ఇంటిగ్రిటీ హ్యాస్ బిట్వీన్ ద నార్త్ అండ్ సౌత్ ఇండియా వాస్ మేడ్ పాసిబుల్. బాగా ఫ్యూజన్ ఎక్కువ అయిపోయింది, మైగ్రేషన్స్ కూడా ఎక్కువగా పెరగడం జరిగింది ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ వలన. నెక్స్ట్ రాజులందరికీ వేదిక ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు ఈ టైంలో. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్. అప్పటిదాకా ప్రాకృత్ వాడేవాళ్ళు, ఐ మీన్ శాతవాహనాస్ కండిషన్లో ప్రాకృత్ లాంగ్వేజ్ ఇస్ ద జనరల్ కామన్ పీపుల్ లాంగ్వేజ్. ఆ తర్వాత అది దేశీ డైలెక్ట్గా మారడం జరిగింది. ఆ తర్వాత స్లోలీ తెలుగు లాంగ్వేజ్కి ఎవాల్వ్ అవ్వడం ఈ పీరియడ్లోనే స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద కామన్ పీపుల్ లాంగ్వేజ్ ప్రాకృత్ హ్యాస్ బిన్ రీప్లేస్డ్ విత్ తెలుగు అట్ దిస్ టైమ్. మనకి ఈ విషయం దీని వెనకాల ప్రూఫ్ ఏంటంటే కొన్ని సాంస్క్రిట్ వర్క్స్ అంతా విష్ణుకుండిస్ పీరియడ్లో ఉన్న సాంస్క్రిట్ వర్క్స్లో కానీ అలానే వేరే ఇన్స్క్రిప్షన్స్లో పెట్టిన కంటెంట్ బట్టి మనకి తెలుగు పదాలు కొన్ని కనిపిస్తుండేవి. కేవలం తెలుగు వర్డ్సే కాదు, తెలుగు రిలేటెడ్ గ్రామర్ కూడా మెన్షన్ చేస్తుంది ఈ యొక్క విష్ణుకుండిస్ పీరియడ్లో రాసిన సాంస్క్రిట్ వర్డ్స్ గురించి. ఇంకా తెలుగు పీరియడ్లోకి తెలుగు లాంగ్వేజ్లోకి వేరే సాంస్క్రిట్ అండ్ ప్రాకృత్ వర్డ్స్ కూడా యాడ్ అయ్యాయి ఈ పీరియడ్లో. నెక్స్ట్ వచ్చి స్క్రిప్ట్ ఫర్ ద తెలుగు లాంగ్వేజ్. శాతవాహనాస్ పీరియడ్లో ప్రాకృత్కి బ్రహ్మీ స్క్రిప్ట్ ఉండేది. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఇక్ష్వాకుస్ పీరియడ్కి వచ్చేసరికి బ్రహ్మీ స్క్రిప్ట్లో సిగ్నిఫికెంట్ చేంజెస్ కనిపించడం జరిగినది. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే లైక్ ద స్కల్ప్చర్ ఆఫ్ నరసింహకొండ, బ్రహ్మ స్క్రిప్ట్ యూస్ టు బి బ్యూటిఫుల్ లైక్ రౌండ్ లెటర్స్ ఆఫ్ తెలుగు. గుండ్రని అక్షరాలతో చాలా అందంగా ఉండేది తెలుగు యొక్క పదాలు. ఆల్సో తెలుగు స్క్రిప్ట్ హ్యాస్ స్టార్టెడ్ ఎవాల్వింగ్ ఇన్ ద ప్రెజెంట్ ఫార్మ్ డ్యూరింగ్ ద చాళుక్యన్స్ పీరియడ్. సో ఈ ఇక్ష్వాకుస్ పీరియడ్ కేవలం ఒక ట్రాన్సిషన్ ఫేస్ అనుకోవచ్చు. బట్ పూర్తిగా ప్రెసెంట్ డే తెలుగు స్క్రిప్ట్ అనేది చాళుక్యస్ పీరియడ్లోనే ఫామ్ అయింది. మనం ఇందాక వేదిక్ ఎడ్యుకేషన్ కింగ్స్కి మాత్రమే చూసాము. నెక్స్ట్ కామన్ పీపుల్కి ఏమో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండేది బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫెషన్స్. సో అదే ఇక్కడ రాస్తున్నాను. లైక్ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఆర్ బికమ్ క్యాస్ట్ అట్ దిస్ పీరియడ్. అవి కంప్లీట్గా కులాలుగా మారిపోయాయి వాళ్ళ వృత్తి సంఘాలన్నీ. ఇంకా ఏంటంటే ఈ ప్రొఫెషన్స్ అంతా ఇన్హెరిటెన్స్ ఆర్ ఫ్యామిలీ బేస్డ్గా మారిపోయినాయి. సో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి అందరూ ఒకే పని చేసేవాళ్ళు. లైక్ మోడర్న్ టైమ్స్లో అయితే మనకి గవర్నమెంట్ కానీ ఏదైనా సపోర్ట్ చేసేది ఏదైనా ఎడ్యుకేషన్ని అంతా. కాకపోతే ఆ రోజుల్లో అలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఈ క్యాస్ట్ గ్రూప్సే
హెల్ప్ చేసేది ఈ కొద్దిగా ఉన్న వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా. ఆ ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉండేదంటే ఇట్ యూస్ టు బి సూటెడ్ ఆర్ లెర్న్డ్ హౌ మచ్ ఈస్ నెసరీ ఫర్ ద ప్రొఫెషన్ అంతే. ఇంకా ఏంటంటే కొన్ని ప్రొఫెషన్స్కి ఎడ్యుకేషన్ బాగా అవసరం ఉండేది, బట్ కొన్నిటికి మాత్రము ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఉండేది. వితౌట్ ఎడ్యుకేషన్ దే కెన్ డూ దేర్ ఓన్ ఆక్యుపేషన్స్ ప్రాపర్లీ. కాకపోతే ఎంత ఉన్నప్పటికీ కానీ ఈ ఎడ్యుకేషన్ అనేది ఇట్ యూస్ టు బి మోర్ ఆఫ్ ప్రాగ్మాటిక్ అండ్ బేసిక్ వన్ మాత్రమే. నెక్స్ట్ ఆర్కిటెక్చర్కి వచ్చామంటే ఇక్ష్వాకుస్ వాళ్ళు శాతవాహనస్ యొక్క స్తూపా కన్స్ట్రక్షన్ ఆ ట్రెడిషన్ని కంటిన్యూ చేశారు. ముఖ్యంగా నాగార్జున కొండలో వేరియస్ బుద్ధిస్ట్ విహారాస్ కానివంతా ఇక్ష్వాకుస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగినది. అందులో కూడా రాయల్ క్వీన్స్ చాలా డొనేట్ చేయడం జరిగింది నాగార్జున కొండ సైడ్. ఇంకా ఇక్ష్వాకుస్ వాళ్ళు బుద్ధిస్ట్ అండ్ హిందూస్ టెంపుల్స్ని చాలా కట్టించారు. ప్రాబ్లీ మన దక్షిణ పదంలో నాగార్జున కొండతోనే మొదలైంది అని చెప్పుకోవచ్చు టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇక్ష్వాకు పీరియడ్లో. ఇంకా ఏంటంటే పెయింటింగ్స్ ఆల్సో హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇన్ దిస్ ఫేస్. ఇంకోటి వచ్చి విష్ణు పండిట్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు బిల్డ్ హిందూ కేవ్ టెంపుల్స్ ఇన్ ఆంధ్రదేశం. సో ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈస్టర్న్ చాళుక్యస్ వాళ్ళ యొక్క సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.